నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టిస్తుంది. అవును, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 1,05,000 కోట్ల అప్పు చేశారు. ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గర బడ్జెట్ పరిమితిలో ఇప్పటికే 65,090 కోట్ల అప్పులు చేశారు. ఇవి కాకుండా ప్రభుత్వ గ్యారంటీలతో 9,000 కోట్లు, అమరావతి డెవలప్మెంట్ కోసం 31,000 కోట్ల అప్పులు చేశారు. మొత్తం 1,05,000 కోట్లు నవంబర్కే అప్పులు చేసి అప్పటికి అభివృద్ధి సంక్షేమం ఊసెత్తకుండా ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారు. ఈ 1,05,000 కోట్లు అప్పులు చేసినప్పటికీ సూపర్ 6 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఎలక్షన్స్ ముందు చంద్రబాబు పలు బహిరంగ సభల్లో తనకు ఎంతో అనుభవం ఉందని, తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తా అని చెప్పారు. తీరా ఎలక్షన్లో గెలిచిన తర్వాత అప్పులు చేస్తున్నారు. ఇదేనా సంపద సృష్టి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం మీద ఈ ఎల్లో మీడియా చంద్రబాబు చేసినటువంటి ప్రధానమైన విమర్శ, ఆంధ్రప్రదేశ్లో ఉచితాల ద్వారా అప్పులు చేసి ఉచితాలను ప్రజలకి ఇవ్వడం ద్వారా అప్పుల్లో శ్రీలంకను దాటిపోతుందన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు చేస్తుంది ఏమిటి? మనం ఈ నవంబర్ నాటికి ఈ 1,05,000 కోట్లు అప్పుల గురించి ఒకసారి డీటెయిల్డ్గా చూస్తే, బడ్జెట్లో 65,090 కోట్లు అప్పు చేశారు. ప్రభుత్వ ఆస్తుల్ని షూరిటీగా పెట్టి మార్కెట్ ద్వారా ఒక 6,000 కోట్లు, పౌర సరఫరాల ద్వారా 2,000 కోట్లు, ఏపీఐసి ద్వారా 1,000 కోట్లు సమీకరించారు. అమరావతి డెవలప్మెంట్ కోసం టిడ్కో వరల్డ్ బ్యాంక్ నుంచి 35,000 కోట్లను స్వీకరించారు. ఈ 1,05,000 కోట్లు అప్పులు చేసినప్పటికీ ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకి 18,000 ఈ పథకాలు ఏది అమలు చేయలేదు. వాళ్ళు అమలు చేసిన ఒకే ఒక పథకం, అది ఉచిత గ్యాస్ పథకం. 40 లక్షల మందికి ఈ దీపావళి నుంచి ఇచ్చామన్నారు. అది కూడా ఉచిత గ్యాస్ అంటున్నారు. ప్రజల దగ్గర నుంచి, గ్యాస్ వినియోగదారుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. అవి ఎంతవరకు మళ్ళీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయో చూడాల్సి ఉంది. ఈ 6 నెలల్లో ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకపోవడం వల్ల ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గిపోయి జిఎస్టీ వసూలు కానీ, ఆదాయం రాబడి కానీ పూర్తిగా తగ్గిపోయాయి. మొన్న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జిఎస్టీ రిజల్ట్స్లో మనం చూసినట్టయితే గత నవంబర్తో పోలిస్తే ఈ నవంబర్కి 1,090 కోట్లు జిఎస్టీ క్షీణించి ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ వసూలులో చాలా వెనకబడిపోయి ఆందోళన కలిగిస్తూ ఉంది. అదే మనం గత జగన్ ప్రభుత్వంలో చూసినట్టయితే 2,70,000 కోట్లు డీబీటీ ద్వారా డైరెక్ట్గా ప్రజల అకౌంట్లోనే డబ్బుల్ని సంక్షేమ పథకాల ద్వారా అందించారు. దీని ద్వారా ఆ డబ్బులు మళ్ళీ మార్కెట్లోకి రొటేట్ అయ్యి జిఎస్టీ వసూళ్ళు పెరిగాయి. మనం గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు చూసినట్టయితే జిఎస్టీ వసూల్లో ఎప్పుడు టాప్ 5లోనే ఆంధ్రప్రదేశ్ ఉండేది. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది పింగళ మీడియా. మీరు పింగళ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అప్లోడ్ చేసినటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి.